పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం 14, 16 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ రెండు చదువుకుందాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక, అందరూ బైబిల్ తీసి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలిలయ కప్పదొకియ ఆసియా బితునియా అను దేశముల యందు చేరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయునది మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక. 14, 16 వచనాలు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10, 11 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10, 11 వచనాలు. దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే ఇంటిరు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 14, 15 వచనాలు. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసే యొక్క అవయములకు చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేసితో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమైందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. 17. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయవాడు తన సొంత శరీరమును హానికరంగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుదురా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. మనం అందరము తలలు వంచి ప్రార్థనలు ఏకమించవలసిందిగా మనం చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గలనైన జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైనా ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినూ చిన్న మందగా చేర్చి పరిశుద్ధ జనాముగా పరిశుద్ధులతో కలిసి నీ సన్నిధానంలో ప్రభు వాళ్ళ చుట్టూరు ఒలివ మొక్కల వలె చేరి ప్రభు శరీర రక్తాలలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని మాకు దయచేసిన దేవా నీకు వేల స్తోత్రములు తండ్రి. తిరిగి ప్రభువా నీ సన్నిధానంలో నీ యొక్క వాక్యం కోసం మేము కనిపెట్టుచుండగా దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా ప్రకటించడం ద్వారా మా హృదయాలు ఆదరింపబడటానికి నాయన మేము పరిశుద్ధత ఫలాన్ని మేము పొందుకొని నాయన మరి పరిశుద్ధంగా జీవిస్తూ నీ సన్నిధానములో నీకు అర్హమైన పాత్రగా నాయన మేము రూపింపబడడానికి నాయన మరి పాత్రగా వాడబడడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని
ఆరాధన నాయన మరి చేయవేసే విషయంలో స్పష్టత, నాయన నీ యొక్క పనిని జరిగించే విషయంలో స్పష్టత మాకు అనుగ్రహించమని, ఆత్మ సహాయం ఆత్మ సంచారంతో మీరే మాకు వర్తమాన వాక్యాన్ని నేర్పించమని, మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందమని, చేరవచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఈ యొక్క వాక్యంలో ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో మనం దేని వలన పరిశుద్ధత పొందామని అంటున్నాడు దేవుడు. మరి ఒకసారి చదువుకుందామా? యేసుక్రీస్తు అపోస్తలుడు అయిన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారం. మనం ఎవరి వలన పరిశుద్ధత పొందాం ప్రియులారా? ఆత్మ వలన పరిశుద్ధత పొందాం. మనం ఆత్మ వలన పరిశుద్ధత పొందామంటే దేని ద్వారా అది కలిగింది? ఒక విశ్వాసి లేకపోతే ఒక అవిశ్వాసి విశ్వాసిగా మారాడని అంటే దేని ద్వారా? చెప్పండి, దేని ద్వారా అమ్మా? నేను అవిశ్వాసిగా ఉన్నాను. మనం ప్రశ్న వేసుకుందాం. నేను అవిశ్వాసిగా ఉన్నాను, విశ్వాసిగా మారడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? మీరు ఎలా ప్రభువుని నమ్ముకున్నారు? ఎలా? కొంతమంది ఏది చెప్తే ఏది కరెక్టా అన్నట్టు ఆలోచిస్తున్నారు. కొంతమంది చెప్తావు కదా, నువ్వే చెప్పు అన్నట్టు చూస్తున్నారు కదా. మనం దేనివల్ల మనం రక్షింపబడ్డాం? లేకపోతే ఒక విశ్వాసి ఒక అవిశ్వాసంతో ఉన్న మనం విశ్వాసికి ఎలా మార్చబడ్డాం? సువార్త ద్వారానే కదండి. సువార్త ద్వారానా లేకపోతే మీరు ఎలాగైనా రక్షింపబడ్డారా? సువార్త ద్వారానే. మనకు దేవుడు ఏదైతే సువార్త మనం ప్రకటించడం ద్వారా మనం విశ్వాసాన్నిలోకి వచ్చాం, లేకపోతే ఒక విశ్వాసిగా మార్చబడ్డాం. ఒక విశ్వాసిగా మార్చబడడానికి జరిగిన కార్యాలు అవి ఈనాడు మనకి తెలియటం లేదు. నేను ప్రభువుని నమ్ముకున్నానండి, బాప్తీసం తీసుకున్నాను, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, ఖచ్చితంగా నేను ఆదివారాల్లో చర్చికి వెళ్తాను, నేను ప్రతి డిసెంబర్ 25కి చర్చికి వెళ్తాను, జనవరి 1కి చర్చికి వెళ్తాను. మాత్రమే కాదు, నేను క్రమం తప్పకుండా దేవునికి సన్నిధానంలో చందా ఇస్తుంటాను, ఖచ్చితంగా మీటింగులకు అటెండ్ అవుతూ ఉంటాను, సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా నేను అటెండ్ అవుతూ ఉంటాను. వీటన్నిటిని బట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను. ఇదేనా పరిశుద్ధత కలిగిన స్పష్టత ఒక విశ్వాసికి? లేకపోతే ఒక విశ్వాసి రక్షింపబడడానికి కారణము అవన్నీ మనము చేస్తున్న కార్యాలైతే, మనం ఒక అవిశ్వాసంలో ఉన్న మనం విశ్వాసిగా మార్చబడడానికి ఒక కార్యం దేవుడు జరిగించి ముగించాడు. అదే మనం సువార్తగా మనం మొదట నమ్మవలసిన ప్రక్రియ ప్రియులారా. ఆ ప్రక్రియ నమ్మకపోవడం ద్వారానే ఈనాడు కూడా అదేంటో సరైన తెలియకపోవడం ద్వారా చాలామంది నేను దేవుని నమ్ముకున్నానని చిన్నప్పుడే ఏం చేశారు? తీర్మానం చేశారు. కానీ నేటికి కూడా ఆయన సన్నిధానంలో చేరి ఆరాధన చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, ఒకవేళ విశ్వాస వాక్యం మీకు సువార్త ద్వారా అందినప్పటికీ విశ్వాసం ఉంచలేదు కాబట్టి వారికి ఆ సువార్త దక్కట్లేదు. లేదా విశ్వాసం ఉంచిన వారు బలహీనులై ఆయన సన్నిధానంలో గత 2 వారాల నుంచి చూస్తున్నా. మరి ఈ వారం నేను రొట్టె విరుచు కూడికలో పాల్గొని మీకు అందించలేదు కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు? ధైర్యంగా శరీర రక్తాలను తృణీకరిస్తున్నారు. మరి మీకు కలిగిన స్పష్టత ఏంటో నాకైతే తెలియదు, కానీ ఆ స్పష్టత మీకు లేకుంది కాబట్టి మీరు వాటిని ఏం చేస్తున్నారు? ధైర్యంగా తృణీకరిస్తున్నారు. తృణీకరించే వారి విషయంలో అవగాహన పోని నేను దీని గురించి నేను తృణీకరిస్తున్నాననే అవగాహన ఉందా? లేఖనానుసారంగా నేను తృణీకరిస్తున్నాననే అవగాహన ఉందా? అది కూడా లేదు. ఎందుకంటే
ఎవరో చెవిలో చెప్తారు, సహోదరులు కానీ సోదరుడు కానీ, నేను బలహీనంగా ఉన్నానులే అన్న, అందుకని నేను ఈరోజు ఆరాధన చేయలేదు. నేను స్త్రీ అయితే, లేదులే అమ్మ, కొంచెం నాకు ఋతుక్రమం ఉంది. నేను ధైర్యంగానే చెప్తున్నానండి. ఈ విషయం వాక్య విషయంలో ధైర్యంగా చెప్పకపోతే ఉపదేశకుడికి అప్పగింపబడిన గృహ నిర్వాహకత్వంలో నేను లోపం కలిగిన వాడిగా ఉంటాను. కాబట్టి గ్రహించిన నేను సంగతులు వివరిస్తున్నప్పుడు వినవలసిన బాధ్యత సంఘానికి ఉంది ప్రియులారా. ఆ విషయంలో మాకు స్పష్టత లేనప్పుడు 2021లో పేరు చెప్పలేండి, ఒక సేవకుని మేము అడిగాం, నేను నా స్నేహితుడు కలిసి అడిగితే ఆయన ఏమన్నాడంటే, అవునయ్యా, ఋతుక్రమం వచ్చినప్పుడు వాళ్ళు అశుద్ధంగా ఉన్నారని వాళ్ళ హృదయంలో ఫీల్ అవుతారు, కాబట్టి వాళ్ళు ఆ యొక్క ప్రభుబలలో చేయి వేరలేయ్యా, వాళ్ళు మళ్ళా సెట్ అయ్యి మళ్ళీ ప్రభుబలలో చేయి వేస్తారు. అలాగ చేయమని వాక్యం ఏమైనా చెప్తుందా అండి? మరికొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే హృదయంలో ఏదో హృదయ అపవిత్రత జరిగించుకుంటారు. అది వాళ్ళకి ఏమేమి ఎంచుతున్నారంటే, అది మేము అపవిత్రులమైపోయాం, మేము పాపం చేసిన వారముగా ఉన్నాం, కాబట్టి మేము ఆరాధనని చెయ్యం ఈరోజు. మరి వారికి ఎప్పుడు వస్తుంది మళ్ళీ? వాళ్ళే అనుకుంటారు ఏమనంటే, ఈరోజు నేను రెడీ అయిపోయాను కాబట్టి నేను ధైర్యంగా, అంటే ఇతని ఉద్దేశం ఏంటి, వీరి ఉద్దేశం ఏంటి, ఈ వారం నుంచి నేను అనుకున్నాను కదా, మరి రేపు ఉదయకాల సమయంలో ఆరాధన కాబట్టి ఈ మధ్యలో నేనేం పాపం చేయలేదు, నేనేం తప్పిదం చేయలేదు, నేనేమి అపవిత్రపరచబడలేదు, కాబట్టి నేను రేపు ఉదయకాల సమయంలో ఆరాధనకి అర్హుణ్ణి అని తనకు తాను ఎంచుకొని ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. మరి దేవుడు కోరిన ఆరాధన అదేనా, లేకపోతే దేవుడు కోరిన పరిశుద్ధత అదేనా అనేది మనమందరం లోపం కలిగిన వారంగానే ఉన్నాం. ఈ విషయంలో ఎవరికి మిషలేదండి. ఎందుకంటే గత కాలంలో అవగాహన లేనప్పుడు నేను కూడా అదే చేశాను కాబట్టి. పోనీ ధైర్యంగా సంఘంలో నిలిచి ఆరాధన చేస్తున్న ఆరాధన తలంపులు ఎవరైనా విన్నారా? నాడే కాదు నేడు కూడా ధైర్యంగా నిలిచి ప్రతివారం వాళ్ళు క్రమం తప్పగా ఆరాధన, స్త్రీలైతే వాళ్ళు బిగ్గరగా వాళ్ళు ఆరాధన చేయలేరు కాబట్టి వాళ్ళ విషయంలో మనకు తెలియదు. కానీ ఆరాధన చేస్తున్న వారి ఆరాధన తలంపులు ఎప్పుడైనా విన్నారా? మనం అది కూడా వినం. ఎందుకంటే మనలో ఉన్న హృదయ కాఠిన్యత, అంటే మనలో ఉన్న ఆ యొక్క ఏదైతే ఉందో ఆ జాడ్యం అంటారో మరి అహంకారం అంటారో, దేవుడు ఏమన్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి అన్నాడు? క్రొవ్విపోయినాయి అన్నాడు. ఈ ఉద్దేశంలో ఎవరిలో మనము దీంట్లో వీలు లేదు వాళ్ళు లేదని క్వశ్చనే లేదు ప్రియులారా, నాతో సహా. ఎందుకంటే నేను కూడా అలాంటి అవగాహనతోనే ఉండి నేను ఆరాధన చేస్తున్నాను అనుకోండి, నేను మాత్రం అతీతున్నా ఏంటి? కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? దేవుడు ఇప్పుడు ఆత్మ వలన పరిశుద్ధత పొందిన మనము, నేను పరిశుద్ధుడైన ప్రకారము సంస్థ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పే ఆ 14, 16 వచనాల్లోనే సొల్యూషన్ ఉంది. కానీ మనం అది చేయం. మనకు మనమే, అంటే దాని ఉద్దేశం ఏంటంటే సువార్త దేని మూలంగా ఎలాగ కలిగిందో అని సువార్త హృదయంలో విశ్వాసం ఉంచట్లేదు మనం. అది ఏదైతే ఉందో ఆ కలిగిన ఆ యొక్క పాపక్షమాపణ కానీ హృదయ పవిత్రత కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడని కానీ తద్వారానే మనకి ఏం కలుగుతుంది? నీతిమంతులమయ్యామని. నీతిమంతులమైన మనము స్వాస్థ్యం గురించి, అంటే దేవుని రాజ్యం గురించి స్వతంత్రించుకునే క్రమంలో దేవుడు మనకిస్తున్న సత్కార్యాల్లో పాల్గొంటున్నామని, ఆ పాల్గొనట చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏదైతే పరిశుద్ధ లేఖనం మనలో కార్యాన్ని జరిగిస్తుందో దాని ద్వారా మనం జీవిస్తున్నామనే జ్ఞానం మనకి ఎరుగక ఇవన్నీ మరి చేయాలంటే మరి చాలా కష్టం కదా మనకి. ఎందుకంటే మనకి చాలా పనులు ఉన్నాయి. మాత్రమే కాదు, మనం పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా చేస్తున్నాం. స్త్రీలైతే ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా వారికి చాలా పెద్ద పని ఉంది. ఎందుకంటే
పురుషుల కంటే పెద్ద పని స్త్రీలేదే కాబట్టి వాళ్ళకి చాలా పెద్ద పనులు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎరగం, కానీ మనం ఒక ఆలోచనకు వచ్చేస్తుంటాం. ప్రియులారా, బాధపడొద్దు, కానీ నేను ఇలా చెప్తున్నాను సంగతిని, లేదా చిన్నపిల్లాడు ఇలాగ చెప్తున్నాడు ఏంటి మాకు పెద్దలైన మాకని మీరు అనుకోవద్దు. కానీ మనమందరం ఈ విషయంలో లోపం కలిగి ఉన్నాం కనుకనే మనము మీరు ఈ యొక్క పాత్రని ఆశీర్వదించి స్తుతులు చెల్లించి మీ సన్నిధానానికి తెరుస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది ఆ బాధ ఇచ్చేవాడికి ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. సంఘాన్ని ప్రేమించే వారికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తృణీకారం ఎవరి కోసం? దేవుడు అదే కోరింది. దేవుడు ఎప్పుడైనా సరే తాను మంచిదే సంపూర్తి చేసి మనకు అనుగ్రహించాడన్న జ్ఞానం మనకు లేదు. దేవుడు తన మంచితనాన్ని బట్టి కార్యాలు జరిగిస్తున్నాడని లేదు ప్రియులారా. మనలో ఉన్న ఆ విశ్వాసము, హృదయ కాఠిన్యత, లేకపోతే ఆ హృదయము క్రొవ్వినతనాన్ని ఏదైతుందో మన మనోనేత్రాలను గుడ్డితనం కలుగజేసింది. ఆ యొక్క సువార్త ప్రకాశం మనలో వెలగట్లేదు, మనం ప్రజ్వలట్లేదు, ఆ పోలిక చొప్పునే మనం మార్చబడట్లేదు ప్రియులారా. అంటే ఒక విశ్వాసి ఏళ్ల తరబడి ఇదే చేస్తున్నాడని అంటే అతను వాత వేయబడిన మనస్సాక్షిలో ఉన్నాడని అర్థం. మనస్సాక్షి విషయంలో కల్మషం తోస్తుందని అంటే తాను విశ్వాసం మూలమగు నీతిని వెంటాడలేదని దాని అర్థం. అంటే తాను పొందవలసిన నిర్మలమైన మనస్సాక్షి, కల్మషము తోచని మనస్సాక్షి, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి, ఏదైతే పవిత్ర హృదయం ఉందో ఆ పవిత్రమైన మనస్సాక్షి ఏ రీతిగా శుద్ధి చేయబడుతుందన్న జ్ఞానం ఇంకా విశ్వాసికి లేకపోవడం చేతనే సులువుగా తృణీకరిస్తూ ఉంటాడు. తృణీకరించడానికి కారణం ఒకటే ప్రియులారా, మనం జీవించకపోవడం చేత మనం తృణీకరించబడతాం. అది దేవుడే ఆపమంటాడు. అది నిజమైన గృహ నిర్వాహకులు ఖచ్చితంగా ఆపుతారు, కానీ మాకు అంత ధైర్యం లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి మేము గృహ నిర్వాహకత విషయంలో మేము లోపం కలిగిన వారంగా ఉన్నాం. ధైర్యంగా వాక్యాన్ని అయితే చెప్పగలుగుతున్నాం, కానీ క్రమమైన మార్గంలో మటుకు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. దానికి మూలం ఏంటంటే మీ మనస్సాక్షి. మనలో ఉన్న భయం ఏంటంటే ఏదైనా ఒక మనస్సాక్షి విషయంలో మీకు జ్ఞానం కలిగించాలని వ్యక్తిగతంగా వచ్చి చెప్పామనుకోండి, అది చాలా పెద్ద తప్పు అయిపోతుంది. కాబట్టి అసలు వాస్తవంగా చెప్పవలసిన బాధ్యత ఎవరికి ఉందని అంటే సంఘంలో నిలబడి మూలకంపాలుగా ఉన్న పెద్దలకే ఉంటుంది. అది ధైర్యంగా బోధించలేని పెద్దలు ఈనాడు సంఘాల్లో ఉంటున్నారు ప్రియులారా. మన సంఘం అనే కాదు, కానీ అన్ని సంఘాల్లో కూడా ఉంటున్నారు. కారణం అదే. మరి చిన్నబిడ్డలమైన మేము బోధిస్తున్నప్పుడు వాక్యంగా అంగీకరించలేని పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. దానికి కారణం ఎవరు? లోపం మనలోనే ఉంది ప్రియులారా. స్త్రీల మీటింగ్లో స్త్రీలకి సరైన విధానంలో వాక్యం నేర్పించలేని ఈనాడు ఈరోజు సంఘాల్లో స్త్రీలు ఉన్నారంటే దాని లోపం ఎవరిది? సంఘం యొక్క గృహ నిర్వాహకత్వమే ప్రియులారా. స్ట్రైట్ క్వశ్చన్గా ఒక ఉదాహరణ చెప్తాను. పాత రోజుల్లో మేము ఇదిగో ఆ వంశీలాగా అట్లా చిన్నపిల్లలు, ఇప్పుడంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, అక్కడ వెనకాల కూర్చున్నారులేండి యవనస్తులు. మేము కింద కూర్చొని వింటున్నప్పుడు ఎలా ఉండేదని అంటే, పేర్లు చెప్పలే కానివ్వండి, ఒక పెద్దగారు ఇక్కడ వచ్చి లేకపోతే వాక్యోపదేశం ఇక్కడ వచ్చి ఒక వాక్యం చెప్తున్నాడంటే అది నిజమని నమ్మేవాళ్ళం. స్త్రీలు మీరు ఎందుకు పూలు పెట్టుకొని వస్తున్నారు అని అంటే పూలు పెట్టుకోకూడదని వాళ్ళకి అర్థమైపోయేది, పూలు పెట్టుకోలేవారు కాదు. మీరు దుష్ట సాంగత్యం ఎందుకు చేస్తున్నారు, అన్యుల్లో వెళ్ళి మీరు భోజనాలు ఎందుకు చేస్తున్నారు, అన్యుల్లో వెళ్ళి మీరు ఎందుకు వాళ్ళలో పాల్గొంటున్నారు, అన్యుల మీటింగ్లు మీరు ఎందుకు అటెండ్ అవుతున్నారు, వాళ్ళ భోజనాల్లో వాళ్ళ యొక్క భోజన పంక్తులు మీరు ఎందుకు పాలేవారవుతున్నారు అని చెప్పినప్పుడు మేము పాలేవారం అవ్వలే. అంటే చెప్పబడిన వాక్యము అది దేవుని వాక్యం అని నమ్మారు కాబట్టి, విశ్వసించినారు కాబట్టి అలనాడు అలా జరిగి అలా దేవుని వాక్యాన్ని నమ్మి వాక్యం ప్రకారం ప్రవర్తించిన వారు ఇక్కడే ఉన్నారు కూడా. ఇప్పుడు ఎందుకు ప్రవర్తించలేకపోతున్నారంటే వాక్యం చెప్పినప్పుడు మనం సహృదయంతో మనం దాన్ని ఏం చేయలేకపోతున్నామమ్మా? అంగీకరించలేకపోతున్నాం. నాకు 43 సంవత్సరాలండి.
మా నాన్నగారు వాక్యం చెప్పేటప్పుడు నాకంటే చిన్న వయసులో చెప్పింటాడు. చెప్పలేదా? అంకుల్ గారు చెప్పలేదా? బెన్ అంకుల్ గారు చెప్పలేదా? మరి మనం ఎందుకు లోపం కలిగి ఉన్నామంటే మీ దృష్టిలో మేము ఇంకా చిన్నపిల్లలమనే. ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టండి. దేవుని గృహ నిర్వాహకత భాగం విషయంలో ఏదైనా ఒక వాక్యం చెప్తున్నప్పుడు అది వాక్యంగా అంగీకరించకపోతే క్షేమం మనకు కాదు, అల్టిమేట్గా సంఘానికి కాదండి. పోనీ లోపం ఏదైనా ఉంటే ఇదిగో నువ్వు ఫలానా విషయంలో నువ్వు లోపం కలిగిన వాడుగా ఉన్న అబ్బాయి, అది క్రమమైన పద్ధతి కాదు అని నేర్పిస్తే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా. దానికి కారణం ఇంకోటి కూడా లేకపోలేదు, మన మీద ప్రేమ లేదు. మొదట మనం విశ్వాసం బట్టి ప్రేమించుకుంటే ఎదుటి వ్యక్తి చెప్పేది చక్కగా అర్థమవుతుంది. ప్రియులారా, ఈ విషయాలన్నీ నేనైతే కోపంతో చెప్పట్లేదండి. మీ అందరికీ ప్రభునామమున మనవి చేస్తూ వందనాలు చేసి చెప్తున్నాను. ఇది ప్రేమతోనే చెప్తున్నాను. మనం సంఘాన్ని కట్టలేకపోతున్నామంటే, మన సమాధాన స్థితిలో మనం లేకపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే మనలో ఉన్న హృదయ కాఠిన్యత. ఆ హృదయ కాఠిన్యత ఎక్కడి దాకా పోయిందని అంటే, పాపం మన హృదయంలో ఉంచుకుంటాం, ధైర్యంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్న పరిస్థితులు కూడా కొంతమందికి ఉన్నాయి. లేదా కొంతమంది ధైర్యంగా తిరస్కరించే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రియులారా, మరి సంఘాన్ని దేవుడు ఆ రీతిగా కోరుకుంటున్నాడా? విశ్వాసాన్ని దేవుడు ఎలాగ నమ్మమంటున్నాడు? సువార్తను ఏ రీతిగా నమ్మమంటున్నాడు? అది ముగించబడిన కార్యం. దేవుడు సువార్తని మనల్ని ఈరోజు మనం జీవిస్తున్నామంటే మూలం ఆయన జీవిస్తున్నాడని, అది ముగించబడిన కార్యమని మనం నమ్మలేకపోతున్నాం. మనకి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా అందించాడు ఒక వాక్యాన్ని. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదామన్నా. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఆయన కేఫాకును చాలు ఈ విషయంలో జరిగిపోయిన పనిని చెప్తున్నాడా, జరగవలసిన పనిని చెప్తున్నాడా అమ్మా? వినాలి. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని. ఉపదేశం అంటే ఆయన ఏదైతే ఉపదేశాన్ని పొందుకున్నాడో క్రీస్తు ద్వారా, ఆ ఉపదేశాన్ని సువార్త ఏ రీతిగా ప్రకటిస్తున్నాడు చూడండి. ఏమని? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం మూడో దినమున లేపబడెను. ఇది ముగించబడిన పనే లేకపోతే ముగించాల్సిన పనే ప్రియులారా? సరే, ఆయన లేపబడిన తర్వాత ఏమయ్యాడు అన్న సంగతి పోనీ అదన్నా తెలుస్తుందా మనకి? లేపబడి ఆయన ఏమయ్యాడు? పరలోకానికి హెచ్చించబడ్డాడు. తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విశ్రమిస్తున్నాడు. విశ్రమిస్తూ ఆయన కార్యాలు, విశ్రమించిన కార్యంలో నుంచి మనకి జరిగిస్తున్నాడు ప్రియులారా. అంటే కేవలం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం సువార్త ఏదైతే నమ్మి మనం రక్షింపబడ్డామని ధైర్యంగా చెప్పగలుగుతున్నామో, ఆ విశ్వాసం అనేది ముగించబడిన కార్యమా లేకపోతే జరగవలసిన కార్యమా? నీకు దేవుడు అప్పగించబడిన ఒక జీవితం ఏదైతే ఉందో, నువ్వు విశ్వాసిగా మారడానికి, నీ పాపం విమోచించడానికి, పాప క్షమాపణ కలిగిందనడానికి, హృదయ పవిత్రత కలిగిందనడానికి, హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడడానికి, నువ్వు విశ్వాస మూలముగా జీవించడానికి నువ్వు ఏదైతే సువార్తను నమ్మావో ఆ సువార్త ముగించబడిందా లేకపోతే జరగవలసిన కార్యమా? చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పాలి. ముగించబడిందా, జరగవలసిన కార్యమా? మరి ఈ కార్యాన్ని నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు పాపక్షమాపణ పొందుతావు, హృదయ పవిత్రత పొందుతావు, ఆత్మ ద్వారా పరిశుద్ధ పంచబడ్డాను, నేను నీతిమంతుడిని నమ్ముతావు. నువ్వు నమ్మట్లేదని అంటే నువ్వు పరిశుద్ధపరచబడ్డావని నమ్మట్లేదు, నువ్వు నీతిమంతుడుగా అయ్యానని నువ్వు నమ్మకపోతే నువ్వు సువార్త నమ్మినట్లేనా?
అలాంటివి ఇప్పుడు మేము అలా చేయలేదు కాబట్టి మేమందరం నమ్మిన వారం కాదా అనడానికి అది కాదండి, దాని ఉద్దేశం అది కాదు. నువ్వు ఏదైతే పాప క్షమాపణ పొందావో అది ముగించబడిన కార్యమని నువ్వు నమ్మలేదు కనుక ఈనాడు ధైర్యంగా ఆరాధన తిరస్కరిస్తున్నావు లేదా పాపం చేయగలుగుతున్నావు. దేవుడు చేసిన పని ముగించింది, అది సమాప్తమైన పని అని ఎరిగితే నువ్వు పాపం చేయవు, నువ్వు బలహీనుడు కావు. ఆ జ్ఞానం ఎవరు ఇవ్వాలి? గృహ నిర్వాహకులు ఇవ్వాలి. ఆ జ్ఞానం మనం ఇవ్వం. మనం ధైర్యంగా క్వశ్చన్ చేస్తుంటాం. నువ్వు పాపం తీసుకోలేదు, నువ్వు నీతిమంతుడు ఎలా అయ్యావు అంటాం, నువ్వు నీతిని ఎలా ఒప్పుకుంటున్నావు అని అంటాం. ధైర్యంగా మరి ఆ పాపంలో నుంచి నేను ఎలా బయటికి రావాలనే జ్ఞానం మనం ప్రదర్శించాం, చెప్పాం. ఎందుకనంటే మనం కూడా లోపం కలిగిన వారంగా ఉన్నాము కాబట్టి. మరి ధైర్యంగా చెప్పాలని అంటే ఖచ్చితంగా ఆ విషయాలు అనుభవిస్తున్నవాడే చెప్పగలుగుతాడు ప్రియులారా. మనం వాక్యం అంతా చెబుతాం, ప్రార్థన అన్నీ చేస్తాం, అందరిని నడిపిస్తూ ఉంటాం. చివరిలో ఈ విషయాల్లో ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించమని అడుగుతాం. దాని అర్థం ఏంటి? అంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో నువ్వు చెప్పలేదనే దాని అర్థం. లాస్ట్లో నువ్వు నన్ను క్షమించమని అడుగుతున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు వాక్యం అందించలేదనే దాని అర్థం కదా. మరి గృహ నిర్వర్తకంలో భాగంగా క్షమాపణ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది ప్రియులారా? తెలుసో తెలియకో అని ప్రార్థన చేస్తూ ఉంటాం విజ్ఞాపనలో. అంటే తెలుసో తెలియక అంటే పాపం చేస్తుంది, నీకు తెలియదా? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారే ఇంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కరగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. 18వ వచనంలో జారత్వమునకు దూరముగా పారిపోవుడి. చాలామంది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలని అంటే మొట్టమొదట హృదయంలో వచ్చేది ఇదే ప్రియులారా. అంటే హృదయంలో పాపము ఉంది మనం కాబట్టి, లేకపోతే పాపం జరిగిస్తున్నాం కాబట్టి మనం పరిశుద్ధులు కామని మనం ఎంచుకుంటున్నాం. మీకు ఒక ప్రశ్న వేనా? ఈ 6వ అధ్యాయం 11వ వచనం మొదట చెప్పారా, 18వ వచనం మొదట చెప్పాడా పౌలు భక్తుడు? 11వ వచనమే మొదట చెప్పాడు. మీలో కొందరు అట్టివారు ఇంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని చెప్పిన తర్వాత జారత్వానికి దూరంగా వెళ్ళిపోమని అన్నాడా? లేకపోతే జారత్వంగా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అని అన్నాడా? విశ్వాసులకు నేను మాట్లాడేది అవిశ్వాసుల గురించి కాదండి, విశ్వాసుల గురించే. మనకి ఈ వాక్యాలన్నీ బోధించిన తర్వాత మన లోపం ద్వారా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పౌలు భక్తుడు చెప్తున్నాడు. అంటే జారత్వానికి దూరంగా పారిపోమ్మనే ఆ యొక్క ప్రశ్న ఎందుకు వేయవలసి వస్తుంది చెప్పండి? జారత్వంగా దూరంగా పారిపోండి అనే ప్రశ్న ఎందుకు వేయవలసి వచ్చింది అక్కడనంటే, అక్కడ 5వ అధ్యాయంలో ఒకరు జారత్వానికి పాల్పడుతున్నాడు. ఆ విషయంలో కాదు కానీ ఇక్కడ మనం విశ్వాసులమైన విషయంలో ఏదైతే పరిశుద్ధపరచబడిపడ్డాం ఆత్మ ద్వారా, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనము జారత్వంకి దూరంగా పాడిపోండి అని అంటే దానిలో ఆంతర్యం మీరు గమనించారా? విశ్వాసి ఏదైతే ఉన్నాడో, విశ్వాసి ఆత్మలో కలిగిన కార్యమా కాదా? అది మనలో ఆత్మ ఏమైంది? పరిశుద్ధపరచబడిందా లేదా? పరిశుద్ధపరచబడ్డావు కాబట్టే నువ్వు ఆరాధనకు అర్హుడయ్యావు. నువ్వు విశ్వాసివి, నీతిమంతుడు తీర్చబడ్డావు కాబట్టి నువ్వు ఆరాధనకు అర్హుడు అయ్యావు. నువ్వు అర్షపరిచిత స్థలంలో దేవుని సముఖంలోకి
నువ్వు చేర్చబడ్డావు కాబట్టే, నీ ఆత్మ చేర్చబడింది కాబట్టే నువ్వు ఆరాధనకు అర్హుడు అయ్యావు. మన అందరికీ తెలుసు, మనం అంటే గుడ్డిగా మనం ఏం చేస్తున్నాం? స్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను నీతిమంతునిగా తీర్చావయ్యా, నన్ను పవిత్రపరిచావు, ఒకప్పుడు పాపిని, నన్ను పాపం నుంచి విమోచించావు, నీ రక్తమే నన్ను విమోచించింది, నన్ను నీతిమంతునిగా చేసింది, పరలోక రాజ్యానికి చేర్చింది, కాబట్టి నేను నీతిమంతుని అని ఊరికి నోటి మాత్రంతో చేస్తున్నావు. ఆరాధనకి వచ్చే వారం ఏదైనా తప్పిదం చేసి దూరం అయిపోతున్నాం. దేవుడు అదే కోరుకుంటుంది మనల్ని. గమనించారు ఎప్పుడైనా? మనం ముగించబడిన కార్యములు అంటే ఆత్మ ఎక్కడ చేరింది? అతి పరిశుద్ధ స్థలంలో చేరింది. ఏది చేరలేదు? ఇంకా దేహం చేరలేదు. మనం ఏం చేస్తున్నాం? దేహ విమోచన కొరకు ఎదురు చూస్తున్నామనంటే, రేపు పొద్దున దేవుడు మనల్ని రహస్య రాకుల్లో మనల్ని ఏం చేస్తాడు? మహిమ శరీరములతో, మహిమ దేహముతో మనల్ని ప్రభు తీసుకెళ్ళి రానే ఉన్నాడు. ఇంకా మన దేహము ఇంకా మనకి ఇక్కడే ఉంది కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండడానికి మనకు కావలసిన పరిశుద్ధత ఎలాగ ఉండేది అని మనం వెతకాలి ప్రియులారా. మనము కేవలం మొదట మనం విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే విశ్వాసం ఉంచిన దాని కార్యాన్ని దేవుడు ముగించి విశ్రమించి ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఏదైనా సరే అలనాడు సృష్టిని మొట్టమొదట దేవుడు విశ్రాంతిలో వచ్చింది దేవుడే కదా. ఆ 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే రాత్రి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు సృష్టి అంతటిని ముగించాడు అంటే కార్యాన్ని ముగించాడు. విశ్రమించాడు అంటే విశ్రాంతిలో ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన దాన్ని అది 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు ప్రియులారా. అంటే విశ్రాంతి అంటే విశ్వాసం ద్వారా విశ్రాంతి ద్వారానే పరిశుద్ధత కలిగింది. అంటే పరిశుద్ధపరచడం జరుగుతుంది. ఇప్పుడు మన దేహాలు కాదు కానీ మన ఆత్మలు ఏమై ఉన్నాయి? విశ్రాంతిలో ఉన్నాయి. చాలామంది అనుకుంటారు మనం చనిపోయిన వెంటనే ఇప్పుడు ఫేస్బుక్లు, వాట్సాప్ల్లో మనకి ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు కాబట్టి ఆర్ఐపి అని పెట్టేస్తాం. ఆర్ఐపి అంటే ఏంటి? ఏనా రెస్ట్ ఇన్ పీసే కదా. రెస్ట్ ఇన్ పీస్ అంటే రెస్ట్ అంటే విశ్రాంతి, పీస్ అంటే సమాధానం, అంటే పీస్ అంటే శాంతి. శాంతిలో నువ్వు నీ యొక్క ఆత్మ విశ్రాంతి పొందునుగాక అని పెడుతున్నాం. వాస్తవంగా విశ్వాసికి ఎప్పుడు విశ్రాంతి దొరికిందండి? ఎప్పుడు దొరికింది? ఆత్మకి ఎప్పుడు విశ్రాంతి దొరికింది? ఏనా ఆత్మకు విశ్రాంతి మనం రక్షింపబడిన నాడే కదా. అంటే మనం ఎంత మూర్ఖులంగా ఉన్నాం చూడండి. లోక జ్ఞానంతో మన జ్ఞానాన్ని పోల్చుకుంటే అదే మనకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం, అది రక్షణ జ్ఞానం. అది మనం తెలియకనే మనకి లోకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనంలో కింద జ్ఞానం ఉంటుంది. మనకి ఏదైతే దేవుడు అనుగ్రహించాడో ఆ రక్షణ, ఆ జ్ఞానాన్ని మనం కలిగి లేకపోతే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. అంటే మన దేహం ఇంకా ఏమవ్వలేదని రెస్ట్లో లేదు, కానీ మన ఆత్మ ఏమై ఉంది? రెస్ట్లో ఉంది ప్రియులారా. ఆ జ్ఞానం కలిగి ఉంటే మన దేహాన్ని కూడా రెస్ట్ ఎలా ఇవ్వాలి, మన దేహాన్ని కూడా మనం పవిత్రంగా ఎలా ఉంచుకోవాలి అన్న విషయాన్ని మనం తెలిసిన వారం అవుతాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం గమనించినట్లయితే, నేను ముగిస్తాను. మరొకసారి సమయం ఉంటే తలంపులని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. అయినను దేవునికి దాసులైనందున దాని అంతము నిత్య జీవము, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇక్కడ 22వ వచనంలో గమనించినట్లయితే పరిశుద్ధత కలిగితే మీకు ఏమన్నాడండి? ఫలం అన్నాడా, లేకపోతే మన ఎఫర్ట్ అంటున్నాడా? అంటే మనం సంపాదించుకోవాల్సిందా, మనం ఫలముగా పొందవలసిందా? దేవుడు మనకి ఏదైతే రక్షణ జ్ఞానాన్ని మనకి ఉచితంగా దయచేశాడో ఆ దయచేసిన రక్షణానందంలో నుంచి లేకపోతే రక్షణలో నుంచి మనం పొందవలసింది ఏదైనా ఫలం కావచ్చు. అది ఫలముగా పొందాలంటే ఆ ఫలం ఏమై ఉంది? అది ముగించబడిన కార్యముగా అనుకొని మనం పొందాలి. మనం పరిశుద్ధత అనే ఫలాన్ని కావాలనుకుంటున్నాం, లేకపోతే మనం ప్రేమ అనే ఫలాన్ని కావాలనుకుంటున్నాం,
లేకపోతే ఆత్మఫలం ఉన్న 9 కూడా మనం పొందాలని కోరుకుంటున్నామని అంటే అవి పొందాలంటే అవి ఆత్మప్రభు అందించేవి అని మనం నమ్మాలా వద్దా? లేకపోతే మనం సంపాదించుకునేవా? మనం సంపాదించుకునేవన్నీ అవి శరీరంతో చేసేవి, అవి ఈ లోకంలో చేసేవాటి. అవి శరీరంతో చేసేవన్నీ కూడా అవి విశ్వాస సంబంధమైనవి కాదు ప్రియులారా. మన రక్షణ విశ్వాసం సంబంధమైంది, మన జీవితం కూడా విశ్వాస సంబంధమైంది. కాబట్టి మనలో కలిగే ప్రతి పరిస్థితి కూడా అది విశ్వాసం ద్వారానే మనం పొందుకోవాలి. ఏదైతే రక్షణ విశ్వాసం ద్వారా పొందుకున్నామో జీవితం కూడా విశ్వాసం ద్వారానే, అలాగే ఫలం కూడా మనం విశ్వాసం ద్వారానే పొందుకోవాలి. మనం విశ్వాసం ద్వారా పొందుకోవాలనంటే విశ్వాసం ద్వారా మనం జీవించాలి. విశ్వాసం ద్వారా జీవించకుండా మన జీవితం పైనుందని గుర్తెరగకుండా మన పౌరసత్వం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్పిన ప్రకారం పౌరస్థితి మన పరలోక రాజ్యంలోనే గుర్తెరగకుండా మనం ఈ లోకంలోనే జీవిస్తూ ఈ లోకానుసారంగా మన ఆలోచనలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా పరిశుద్ధత అనే ఫలం ఫలిస్తాం కదా? ఫలిస్తామా? ఫలించాం. ఎందుకు ఫలించలేం? ఎందుకంటే అది ఫలము కాబట్టి, అది పరలోకం రాజ్యం నుంచి పరిశుద్ధాత్మ ద్వారా మనకి అనుగ్రహింపబడాలి కాబట్టి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. కావున మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అన్నటన్నిటిని విమర్శించుడి. దాని క్రియలతో కూడా మీరు ప్రతిచదించి ఆ జ్ఞానం మనం ఉందా మనకి? ఇక్కడ 5వ వచనంలో చెప్పినట్లు భూమి మీద ఉన్న వాటిని పైన, మన 3వ వచనంలో మనం భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకుండాడి ఏలయనగా మనం మృతి పొందాం. అంటే ఈ లోకం విషయంలో మనం ఇంకా మృతి పొందామనే జ్ఞానం మనకి ఇంకా రాలే. లేకపోతే ఈ 5వ వచనంలో చెప్పినట్లు ఆ జారత్వము, సో ఏవైతే అవి ఉన్నాయో వాటి విషయంలో మనం భూమి మీద మనసు పెడితే మనమేమో జీవించేదేమో పరలోక రాజ్యం నుంచి, మనం మనసు పెట్టేది భూలోకం నుంచి. అంటే ఒక విశ్వాసి పరలోక రాజ్యంలో నుంచే మనం జీవించాలన్న జ్ఞానం విశ్వాసి కలగట్లేదు. కాబట్టే పాపం చేస్తున్నాడు, పరిశుద్ధత కోల్పోయానని బల్ల యొక్క శరీర రక్తాలని తృణీకరిస్తున్నాడు ప్రియులారు. అంటే మనం ఆరాధించలేకపోతున్నాం. వాతవేయబడిన మనస్సాక్షితోనే, బలహీనమైన మనస్సాక్షితోనే, పాపజ్ఞప్తి గల మనస్సాక్షితోనే మనం ఇంకా ఆరాధన చేస్తున్నామని అంటే, ఇప్పుడు మనం పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లు ఆత్మ వలన పరిశుద్ధత పొందిన మనం ఆ ఆత్మలకు విధేయులగటం, ఇక్కడ కూడా విధేయత చెప్తున్నాడు. ఆ విధేయత మనం చూపించలేదు గనక ఆ విధేయత ద్వారా మనకు అనుగ్రహింపబడేది ఏదైతే ఉందో అది క్రీస్తు రక్తం ద్వారా మనము క్రీస్తు యేసు రక్తం ప్రోక్షణలోకి మనం రావట్లేదని మనమే మన మనస్సాక్షిని మనం చంపుకుంటున్నాం ప్రియులారా. మనస్సాక్షి క్రీస్తు రక్తం ద్వారా శుద్ధి చేయబడే పరిస్థితులు అంటే నిర్మలమైన మనస్సాక్షిని మనమే తృణీకరించుకుంటున్నాం. మరి నిర్మలమైన మనస్సాక్షి ఎలా వస్తుంది చెప్పండి? ఉపదేశ క్రమాన్ని మనం మీరాం. ఉపదేశ సంబంధమైన దేవుని సంబంధమైన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును మనం అనుసరించలేకపోతున్నాం. తద్వారా కలగవలసిన ఆ పవిత్రమైన మనస్సాక్షి ఏది ఉందో, పవిత్రమైన హృదయం ఏమైతే ఉందో దాని నుంచి కలిగే విశ్వాసం ద్వారా ప్రేమ ఏదైతే ఉందో అని మనం ఫలించలేకపోతున్నాం. కాబట్టే మనం పరిశుద్ధత అనే ఫలాన్ని మనం పొందుకోలేకపోతున్నాం ప్రియులారా. మనం పరిశుద్ధులం కాబట్టి జారత్వానికి దూరంగా ఉండాలన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనం రాజులమని తెలిస్తే అంతకుముందు రాజరికంలో ఉన్న పరిస్థితులన్నీ మనలో ఆపాదించబడినప్పుడు రాజులుగా తెలియనప్పుడు ఏయో చేసుంటాడు. వాటన్నిటిని మళ్ళీ రాజుగా అయ్యాక చేయగలుగుతాడా? ఖచ్చితంగా చేయడు. ఒక రాజు
బురదలో వెళ్ళి అందరూ చూస్తున్నాక పొల్లుతాడా అండి? లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుతూ ఉంటాడా? ఈడేని రాజు అని అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు. అంటే మనం ఒక స్థితి, దేవుడు మనకి ఆత్మ వల్ల పరిశుద్ధపరచబడి మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డామన్న స్థితి మనలోకి వచ్చింది. ఆ విషయంలో మనం గ్రహింపు లేక మనం ఏం చేస్తున్నామంటే పాపం చేస్తున్నాం. మనకు రక్షింపబడ్డాము, లేకపోతే పాపక్షమాపణ పొందాము, పరిశుద్ధులమయ్యాము, కానీ మనం పాపం చేస్తున్నామనంటే పాపం చేయకుండా ఉండడానికి ఏవైతే క్రియలు చేయాలో, అదే ఏవైతే మనం విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును అనుసరించాలో అది అనుసరించట్లేదు. కాబట్టి మనం విశ్వాసి పాపం చేస్తున్నాడు, పాపంలోనే ఉన్నానని అనుకుంటున్నాడు ఇంకా. కాబట్టి జారత్వాన్ని కూడా దూరంగా పారిపోయే పరిస్థితులు లేవు ప్రియులారా. నువ్వు జారత్వాన్ని జరిగిస్తూ ఉన్నావు, ధైర్యంగా వచ్చి నీకు నువ్వే ఏర్పాటు చేసుకుంటున్నావు. ఏమని? నేను ఇక్కడికి వచ్చి ఈ రోజు నుంచి నేను పాపం చేయలేదు, అంటే ఏదైతే అతను హృదయంలో ఉందో ఆ పాపాన్ని నేను జరిగించట్లేదు, కాబట్టి ఈరోజు నేను అర్హుడిని ఈరోజు ఆరాధన చేస్తున్నావు. ఒకవేళ ఆ పరిస్థితి జరిగించిన రోజేమో నేను దూరంగా తృణీకరిస్తున్నాను అన్నాడు ధైర్యంగా. ఎవరిచ్చారు నీకు ఈ ధైర్యం? సంఘం కూడా ఇవ్వలేదు ప్రియులారా. మీరు అనుకుంటున్నారేమో సంఘం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు. ఎవరు కూడా చూస్తూ కూడా వింటూ కూడా ఆ విషయాల్లో గ్రహింపు లేని వారుగా అయితే ఎవరు లేరు ప్రియులారా. కానీ మీరు ఇంకా మానవులుగా ఉన్నారు కాబట్టి, విశ్వాసం బట్టి ప్రేమించే ప్రేమ సంఘంలో గృహ నిర్వాహకులు ఉంది కాబట్టి ఆ విషయాన్ని వివరించి చెప్పగలిగే బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం. వాటి విషయాల్లో దూరంగా ఉండవలసిన పరిస్థితులు, దూరంగా పారిపోయిన పరిస్థితులు ఎవరికి ఉండాలి? విశ్వాసులకు ఉండాలి. కాబట్టి మీ ధైర్యము మీది ఏదైతే ఉందో అది దురాత్మ వలన వచ్చింది కానీ దేవుని ఆత్మ వలన వచ్చింది కాదు ప్రియులారా. ఈ దినం మీరు గద్దింపుకు లోనైతే వాటి విషయాల్లో దూరంగా ఉండి పవిత్ర హృదయంతో వచ్చి ఇక్కడ ఆరాధన చేయండి. లేని పక్షంలో మీరు వాటిలో పాలువారమో ఉండడమే మంచిది అంటున్నాడు. అది సంఘం నిర్ణయించాలి, మీకు మీరు ఏదో అనుకొని చేసేది కాదు. ఒకవేళ మీకు మీరుగా అనుకున్నారని అంటే ఆ విషయంలో గ్రహింపయ్యేది ఎప్పుడు? ఈ విశ్వాస సంబంధ విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటు అనుసరిస్తున్నప్పుడే మీకు ఆ పరిశుద్ధత అనే ఫలం కలుగుతుంది. కాబట్టి ధైర్యంగా మీరు బలలో చేవేస్తారు ప్రియులారా. ఇవి ఆత్మ చెప్పే సంగతులు ఆత్మ అనుసరించే వారికి అర్థమవుతాయి, ఆత్మ అనుసరించిన వారికి అర్థం కావు ప్రియులారా. తెస్సలోని రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి ఉంటాయి. చూడండి ఒకసారి. నేను ముగిస్తున్నాను, అయిపోయింది. తెస్సలోని రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అంటే పరిశుద్ధత రాక మరి వేరే వాళ్ళతో వస్తాడు, పాపులతో వస్తాడు. రెండోసారి వచ్చేటప్పుడు దేవుడు పరిశుద్ధతతోనే వస్తాడు. నాట్ టు డూల్ విత్ సిన్ అన్నాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో. పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలో పరిశుద్ధత విషయమై, అంటే ఒకవేళ మనం ఇక్కడే పరురాజ్యం రాకడ వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉన్నట్లయితే మన యొక్క హృదయం అనింద్యముగా పరిశుద్ధత విషయంలో అనింద్యంగా ఉన్నదో లేదో అనేది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనల్ని దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. మరి నువ్వు పరిశుద్ధత విషయంలోనే నువ్వు అనింద్యంగా ఉన్నావు అనుకో, ఇంకా జీవించే విషయంలో దేవుని రాజ్యం స్వతంత్రించుకునే విషయంలో ఏ రీతిగా నువ్వు అనుభవ జ్ఞానం కలిగిన వాడుగా ఉంటావు? ఇంకా పరిశుద్ధతలోనే 20 సంవత్సరాలవని 30 సంవత్సరాలవని ఇంకా పరిశుద్ధతలోనే నువ్వు ఇంకా పోరాడుతూ ఆరాధన చేసే విషయంలోనే లోపం కలిగి ఉన్నావు. ఇంకెప్పుడు నువ్వు దేవుని యొక్క పనిని, దేవుడు ఆ బహుమానం ఉన్నదాన్ని బహుమానం కోసం, అంటే అల్టిమేట్గా ఒక విశ్వాసి పాపం చేస్తున్నాడు, పరిశుద్ధత విషయంలో లోపం కలిగి ఉన్నాడని అంటే పరిశుద్ధత పొందితే దేవుడు వాడుకుంటాడు, నాకు బహుమానం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాల్లో ఆ బహుమానం కోసం మోషే ఎలాగ వెంటాడాడో మనం వెంటాడకపోవడం ద్వారా, అంటే బహుమానం కోసం ఒక విశ్వాసి వెతకట్లా. తాను ఏం చేస్తున్నాడంటే తన సరౌండింగ్స్ని, తన జీవించే విధానాన్ని తాను మలుచుకుంటున్నాడు అనమాట. ఏమని? లోకం కోసం, లోకంలో చేసే స్నేహాల కోసం, లోకంతో చేసే స్నేహాలు కొంతమందికి, తర్వాత మనం రక్షింపబడిన వారమని మనం అనుకుంటున్నాం కదా. కాబట్టి సంఘంలో సహవాసం, సంఘంలో చేసే కొంతమందితో సహవాసం, ఆదివారం కానీ సంఘంతో చేసే సహవాసం వాళ్ళతో వచ్చి సహవాసం చేస్తూ మనం ఆరాధన చేస్తాం, అంటే మనం అనుకున్న ఆంక్షల మేరకు.
లోకంలో వెళ్ళి లోకంతో స్నేహం చేస్తూ ఉంటాం. అదే దేవుడు చెప్పిందండి. ఈ వాక్యాలు గత కాలంలో బోధింపబడే ఆనాడు నువ్వు లేవేమో, అందుకని అంత ధైర్యంగా ఆ పరిస్థితిని నువ్వు కొనసాగిస్తున్నావు ప్రియులారు. కాబట్టి ఆ విషయంలో దేవుడు పరిశుద్ధత విషయంలో జారత్వానికి దూరంగా పారిపోమని అన్నాడంటే నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నేను ప్రేమించి ఆ వాక్యాన్ని చెప్తున్నాడు. ఈరోజు కూడా ఆ వాక్యం నీకు వినపబడుతుందంటే ఇంకా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే. కాబట్టి ఆ పరిశుద్ధత విషయంలో అనిందులుగా మనం ఉండడానికి దేవుడు పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఫలించడానికి మనం పరిశుద్ధంగా ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధత అనే ఫలముని మనం పొందేవారముగా ఉండాలని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి అది పైన వాటిని మనం మనసు పెట్టుకోవాలి, కిందన్న వాటిని మనం మనసు పెట్టుకోకూడదు. అప్పుడే మనకు పరిశుద్ధత అనే ఫలం కలుగుతుంది. మనం జారత్వానికి దూరంగా పారిపోవాలి. ఇదే ఇక్కడ కింద చెప్పాడు 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా. ఎందుకు చెప్తున్నాడు అని అంటే నువ్వు పరిశుద్ధత అనే ఫలము ఫలిస్తున్నప్పుడు నెక్స్ట్ జరిగే కార్యక్రమం అదే ప్రియులారా. నువ్వు వాటి విషయాల్లో దూరంగా పారిపోతావు. అప్పుడే మనం అర్హమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. మనం వాడుకుంటాడు, దేవుడు బహుమానం ఇస్తాడనే నమ్మకం కాదు, కానీ అది మనం విశ్వసించట్లేదు. మనలో మనస్సాక్షి ఇంకా అపవిత్రంగా ఉందనంటే దాని అర్థం విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును అనుసరించట్లేదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు, 5వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి ఈ ఉపదేశ క్రమాన్ని, ఉపదేశ సారాన్ని పైన అదే చెప్తున్నాడు 3వ వచనంలో. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాట్లు నువ్వు అనుసరించకపోతే వీటన్నిటి విషయంలో లోపం కలిగిన వాడుగా ఉంటావు. ఎవరు పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తారంటే పరిశుద్ధత ద్వారా అనుగ్రహింపబడే బహుమానం నాకుంది, నేను క్రీస్తు శ్రమల్లో పాలువాడిని అవుతాను అని తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఎవరైతే చెప్తారో దేవునితో శ్రమానుభవం కలిగిన వారు ఆటోమేటిక్గా పాపం జోలికి వెళ్ళరు. పరిశుద్ధత అనే ఫలాన్ని అది ఆటోమేటిక్గా మనలో కలిగేది ప్రియులారా. నువ్వు విశ్వసించడంతోనే దేవుడు నిన్ను పాపిని విమోచించి పాపక్షమాపణ పొందించి నిన్ను విశ్వాసిగా తీర్చి హృదయంలో పవిత్రపరిచి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని నుంచి నిన్ను నీతిమంతునిగా చేసి ఆరాధన చేయమని చెప్తున్న తరుణంలో క్రమంలో నువ్వు విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటుని అనుసరించక నీవు హృదయ కాఠిన్యత వల్ల దేవుని విసర్జిస్తూ ఇతరులను ఎందుకు నువ్వు బాధ పెడుతున్నావు, ఇతరులను ఎందుకు నువ్వు ఆ క్రమంని తప్పిస్తున్నావు? నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకోరా చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం పూర్తిగా చదవండి. అక్కడున్న పరిస్థితులు మీకు బాగా అర్థమైతే పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఎలా ఫలించాలో మనకు తెలుస్తుంది ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం కూడా బాగా చదవండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చదవండి. అక్కడ పరిశుద్ధత అనింద్యంగా ఉండేది దేంట్లో అంటే ప్రేమ విషయంలోనే. మనం ఇతరులను ప్రేమించకపోవడం ద్వారానే మనం ఏదైతే ఆ పరిశుద్ధత ఫలాన్ని అది మనం ఫలించలేకపోతున్నాం ప్రియులారా. కాబట్టి ఇటు తలంపులు దేవుడు మన అందరి ఆత్మీయత జీవితంలో దేవుడు సఫలం చేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఒక నిమిషం అందరు తలలో ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవమగలనైన జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములైన ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అందించిన వర్తమాన వాక్యానికే నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా మేము పరిశుద్ధపరచబడ్డాం. నీ యొక్క ఒక్క అర్పణ చేత నీ యొక్క శరీరాన్ని మాకు అర్పించడం చేత మేము పవిత్రపరచబడ్డాం. పవిత్రపరచబడిన కార్యం మేము ముగించబడిందని విశ్వాసం ద్వారా మనం విశ్రాంతిలో ప్రవేశించి అట్టి కార్యాన్ని మేము నమ్ముట ద్వారా నాయన మీరు మాకు అనుగ్రహించబడే పరిశుద్ధత అనే ఫలాన్ని దాని అంతం నిత్యజీవమని ఆ నిత్యజీవ రాజ్యానికి వారసులం మేము బిడ్డలుగా మా యొక్క వెతుకులాట లేదు కాబట్టి మేము తరచుగా పాపం చేస్తున్నాం, నీ యొక్క శరీర రక్తాలను తృణీకరిస్తున్నాం ప్రభా. మరి అట్టి లోపం కలిగిన వారమై ఉన్నామని మమ్మల్ని అటు విషయంలో మాకు గ్రహింపునిచ్చి నాయన ఈ దినము మొదలుకొని నాయన మరి నీ సన్నిధానంలో చేరుతున్నప్పుడు నీ యొక్క బలారాధన చేరుతున్నప్పుడు ఆయన మా యొక్క మనస్సాక్షిని కడిగే రక్త ప్రోక్షణ నేటికి కూడా జరుగుతుందని గుర్తిరిగి వాటి విషయంలో మేము పరిశుద్ధులుగా తీర్చబడ్డాము గనక మేము పాపం చేయకూడదని మా హృదయంలో నాయన మరి గద్దింపుకు లోనై నాయన వాక్యం వెడలని తోడనే నాయన మరి కార్యాలు జరుగుతాయి కనుక ఆ పరిశుద్ధ లేఖనము మాకు
నాయన మరి జీవించమని బోధిస్తుండగా మరి మేము అటు విషయంలో గ్రహింపు కలిగి జారత్వానికి దూరంగా పారిపోయి నాయన మేము సంఘములో ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధనను మాకు అనుగ్రహించమని నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు అనుగ్రహించిన ఆ యొక్క వర్తమానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరే మహిమాగణత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మీరందరికీ నా వందనాలు.